మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఏదైతే మనకు ఎస్ఐ అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫైనల్ రిటర్న్ టెస్ట్ సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అనేది మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫైనల్ ఏదైతే మనకు ఫైనల్ రిటర్న్ టెస్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేది కూడా మనకి ఇందులో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే మనకు TSL PRB అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇట్లా మనకు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మన నెక్స్ట్ లేటెస్ట్ న్యూస్ అనే సెక్షన్లో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రెస్ నోట్ డేటెడ్ 11th March 2009 ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఈ ప్రెస్ నోట్లో మనకు ఫైనల్ రిటర్న్ టెస్ట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది డేట్స్తో సహా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పూర్తి వివరాలను ఇప్పుడు మనము PDF ఫైల్లో డౌన్లోడ్ చేసి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ప్రెస్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ March 11, 2019 సంబంధించినటువంటి ప్రెస్ నోటు. ఇది TSL PRB నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో కొన్ని మనకు బేసిక్ అంశాలు ఇంతకుముందు అంశాలు ఇవ్వడం జరిగింది. ఏంటంటే మనకు నోటిఫికేషన్ ఏ రోజు రిలీజ్ కావడం జరిగింది, ఎన్ని పోస్టులకు రిలీజ్ కావడం జరిగింది, SI ఎన్ని పోస్టులు, అదేవిధంగా మనకు పోలీస్ కానిస్టేబుల్ ఎన్ని పోస్టులు, ఎప్పుడు రిలీజ్ కావడం జరిగింది అనేది మనకు వివరాలను ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకు రిటర్న్ టెస్ట్ ఎప్పుడు నిర్వహించడం జరిగింది, అంటే ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ప్రాథమిక పరీక్ష ఎప్పుడు నిర్వహించడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్కు, అదేవిధంగా SIకి అనే వివరాలు ఇవ్వడం జరిగింది. ఇవి మనకు తెలిసిన విషయాలే. అదేవిధంగా దీన్ని బేస్ చేసి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ బేస్ చేసుకుని ఎవరైతే క్వాలిఫై అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు మళ్ళీ PMT అదేవిధంగా PET ఎప్పుడు నిర్వహించడం స్టార్ట్ అయిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ విషయాలు కూడా మనకి ఎక్కడ ఈ PMT PET నిర్వహించారని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ విషయాలు మనకు తెలిసిన విషయాలే. దీంట్లో మనకు ఏవైతే మనకు PMT PET ఉందో గత 3 వారాల నుంచి జరుగుతుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే మనము 2016-17 రిక్రూట్మెంట్తో పోల్చుకున్నట్లయితే ఒక 5 నుంచి 10% బెటర్ పర్ఫార్మెన్స్ ఎక్కువ మంది క్వాలిఫై అయినట్లుగా మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది 2016-17తో పోల్చితే. అదేవిధంగా 99.6% పర్ఫార్మెన్స్ షీట్స్ అనేది, అంటే మీ యొక్క PMT PETలో మీకు వచ్చినటువంటి పర్ఫార్మెన్స్ షీట్, మీరు చూపించినటువంటి ప్రతిభకు సంబంధించినటువంటి షీట్స్ అనేది కూడా ఆల్రెడీ వెబ్సైట్లో ఉంచడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే 0.4% ఎవరైతే పర్ఫార్మెన్స్ షీట్లో మనకు వెబ్సైట్లో ఉంచలేదో దీనికి కారణం అనేది కూడా మాకు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, అదేవిధంగా కొంత సమాచారం సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇది మేము వెబ్సైట్లో ఉంచలేదు. ఇవన్నీ కూడా మేము క్లియర్ చేసి PMT PET పూర్తయ్యే వరకు క్లియర్ చేసి వెబ్సైట్లో ఉంచుతాము. దీనికి సంబంధించి ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ కంటే ముందే ఇవన్నీ కూడా మేము వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక అసలైన విషయం ఏంటంటే ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే PMT PET పూర్తయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే PMT PETలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇది ఉంటుంది. ఈ PMT PET అనేది ఇక మనకు 1-2 వారాల్లో కొన్ని వారాల్లోనే పూర్తవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే మనకు ఈ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే తుది పరీక్ష ఏదైతే అనుకుంటున్నామో దీనికి బాగా ప్రిపేర్ కావడానికి, అదేవిధంగా ఈ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దీంట్లో మంచి ప్రతిభను కనపరచడానికి ఉద్దేశించి దీనికి సంబంధించినటువంటి ముందుగానే ఈ షెడ్యూల్ అంటే ఏదైతే మనకు షెడ్యూల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మిగతా వివరాలు అనేది హాల్ టికెట్లో కూడా ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ పూర్తి వివరాలు అనేది హాల్ టికెట్లో ఉంటాయని మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే దీనికి సంబంధించి డేట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకు డేటు, టైము, ఎగ్జాము, పోస్టు ఎక్కడ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 20 ఏప్రిల్ సాటర్డే రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ 200 క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్లో. ఈ ఏ పోస్ట్కి అని చెప్పేసి ఇది SI సంబంధించి, అదేవిధంగా SI ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి, ASI మనకు
ఫింగర్ ప్రింట్ బ్యూరో సంబంధించినటువంటి వాటికి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ అనేది మనకు హైదరాబాదు, వరంగల్, కరీంనగర్లో నిర్వహించడం జరుగుతుంది. సో అదే రోజు అంటే ఏప్రిల్ 20 సాటర్డే రోజే మనకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ 50 రావడం జరుగుతుంది. సో ఇక్కడ 25 మార్క్స్ అంటే మనకు హాఫ్ మార్క్స్ ఇక్కడ ఉంచడం జరుగుతుంది. సో నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టైప్ అంటే మనకు క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్స్ రాయడం అనేది ఉంటుంది. సో ఇక్కడ 75 మార్కులకు ఉంటుంది. సో ఇది ఏ పోస్టులు అంటే ఇంతకుముందు పైన చెప్పుకున్నట్టు సేమ్ అదే పోస్టులకు మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇవి కూడా మనకి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వెన్యూస్ ఆ కేంద్రాల్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇక 21 ఏప్రిల్ మనకు సండే రోజు చూసినట్లయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జనరల్ స్టడీస్ ఉంటుంది. సో ఇది 200 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. సో ఇది మనకు ఎస్ఐ సంబంధించినటువంటి పోస్టులకు ఉంటుంది. ఇది కూడా ఇంతకుముందు ఉన్నటువంటి మనకు కేంద్రాల ఎగ్జామ్ అదే టర్మ్స్లోనే మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో అదేవిధంగా 21 ఏప్రిల్ సండే రోజు అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు ఇక్కడ చూసినట్లయితే తెలుగు ఆర్ ఉర్దూ ఏదైతే మీరు లాంగ్వేజ్ ఎంచుకుంటారో సో అది ఇంగ్లీష్ తెలుగు అనేది మనకు క్వాలిఫైయింగ్ కోసమే అవసరం అవుతుంది. సో మీరు ఫస్ట్ మీరు తెలుగు లేదా ఉర్దూ ఏదో ఎంచుకున్న దాంట్లో ఆ ఎగ్జామ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైపు 50 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అంటే హాఫ్ మార్కు. సో డిస్క్రిప్టివ్ టైప్ అంటే రాయడం క్వశ్చన్ ఆన్సర్స్ 25 మార్క్స్కి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇది ఎస్ఐకే ఉంటుంది. సో ఇది కూడా అదే మనకు సెంటర్లలో మనకు అనేది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఏదైతే మనకు ఈ 27th ఏప్రిల్ సాటర్డే ఉందో సో ఇది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది. సో దీనికి సంబంధించి టెక్నికల్ పేపర్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. సో ఇది మనకు ఎస్ఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ పోస్టుకు సంబంధించి ఉంటుంది. ఇది హైదరాబాద్ నిర్వహించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇదే రోజు అంటే 27th ఏప్రిల్ సాటర్డే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు టెక్నికల్ పేపర్ మనకు 200 క్వశ్చన్స్ ఆబ్జెక్ట్లో ఉంటాయి. సో ఇదేంటంటే మనకు ఏఎస్ఐకి సంబంధించి ఫింగర్ ప్రింట్ బ్యూరో పోస్ట్ సంబంధించి ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా హైదరాబాద్ నిర్వహించడం జరుగుతుంది. సో నెక్స్ట్ 28 ఏప్రిల్ సండే రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జనరల్ స్టడీస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు 200 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టులకి ఇది ఉంటుంది. సో ఈ యొక్క సెంటర్స్ వచ్చేసి అన్ని పాత 10 జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. సో అదేవిధంగా చూసినట్లయితే 28 ఏప్రిల్ సండే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు టెక్నికల్ పేపర్ ఉంటుంది. సో ఇది ఎవరికి ఉంటుందంటే పోలీస్ కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్లో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఉంటుంది. ఇది హైదరాబాద్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా 19 మే సండే రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు టెక్నికల్ పేపర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది కూడా 200 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. సో ఇది కూడా పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్లో ఉంటుంది ఇది కూడా ఎగ్జామ్ అనేది. సో అదే రోజు 19 మే సండే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు టెక్నికల్ పేపర్ ఉంటుంది. ఇది కూడా 200 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో ఇది కూడా పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ సంబంధించినటువంటి పోస్టులకు ఉంటుంది. హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇంకొక మనకు నోట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మనకి స్టార్ మార్కులు ఉన్నటువంటి 2 పోస్టులు ఏదైతే పీసీ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్స్ ఉన్నాయో సో ఈ ఎగ్జామ్స్ అనేది ఎవరైతే ట్రేడ్ అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్లో మరి హాజరై క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఈ 2 ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా మనకు ఏదైతే పిఎంటీ పీఈటీకి సంబంధించినటువంటి అదేవిధంగా మనకు ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఏదైతే మనకు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఉందో దానికి సంబంధించినటువంటి ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ డేట్స్ షెడ్యూల్ సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సమస్యలను పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.